మీరు ఈ వీడియో చూస్తున్న సమయంలో మీ చుట్టూ ఉన్న గాలి మీ ఊపిరితిత్తుల్లోకి విషంలా చొరబడుతోందా? ఇది నేను చెబుతుందైతే కాదు, అలా అని మిమ్మల్ని భయపెట్టాలని కూడా కాదు. ఇది భారతదేశంలోని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు CPCB తాజాగా తను విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలియజేస్తుంది. మరి ఆ నివేదిక ప్రకారం ఏ నగరాలు ఇప్పుడు ఎంత ప్రమాదంలో ఉన్నాయో ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. కాలుష్యం. ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతిరోజు ఎన్నో రకాలుగా మనం కాలుష్యం అనే కూరల్లో చిక్కుకుంటున్నాం. రోజు మనం ఆఫీస్కో, స్కూల్కో లేక పని మీదనో బయట వెళ్ళి వస్తూ ఉంటాం. అంతా బాగానే ఉంటుంది, మనకి ఏ ఇబ్బంది కూడా ఉండదు. కానీ మీ ఊపిరితిత్తుల్లోకి ఈ విషయం మెల్లగా వ్యాపిస్తుందనే విషయం మీకు కూడా తెలియదు. PM10 కణాలు గాల్లో ఎక్కువగా ఉండి అవి ఊపిరితిత్తులోకి, రక్తంలోకి చొరబడి క్యాన్సర్, గుండె జబ్బులు, ఊపిరి సమస్యలకు దారితీస్తున్నాయి. అలాగే PM2.5, PM10 కణాలతో కలిసి గాలి ద్వారా మెదడుకు చేరి మెమరీ లాస్, చిన్నపిల్లల్లో ఎదుగుదల సమస్యలు తీసుకొస్తున్నాయి. శరీరంలోకి చేరగానే ఆరోగ్యంగా ఉన్నవారికి కూడా ఊపిరి ఆడకపోవడం, కళ్ళు దురదలు పెట్టడం, మైగ్రేన్ వంటి సమస్యలు రావడం మొదలు పెడుతున్నాయి. భారతదేశంలోని చాలా వరకు నగరాలు ఇప్పుడు ఈ విషయంలో ప్రమాద స్థాయిలో ఉన్నాయి. మరీ ముఖ్యంగా గ్రేటర్ నోయిడా AQI 454తో అత్యంత కాలుష్యపూరిత నగరంగా టాప్లో ఉంది. ఇది ఓ రకంగా సివియర్ లెవెల్ అని సూచిస్తూ అత్యంత ప్రమాదకర స్థితిలో ఉంది ఇప్పుడు.